హిడ్మా అలాగే ఆయన భార్య మరొక నలుగురిని క్రూరంగా హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి ఎన్కౌంటర్ అనే అందమైన పేరు తగిలించారు. ఇవాళ బీజేపీ నాయకులు కూడా ఒకరిద్దరు ఈ ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పారు. అది ఎన్కౌంటర్ అంటే అర్థం వాళ్ళకి తెలియదు. ఎన్కౌంటర్ అంటే రెండు వర్గాల వారు పరస్పరం ఎదురు దాడులకు దిగటాన్ని ఎన్కౌంటర్ అంటారు. బండి సంజయ్ లాంటి వాళ్ళు, ఇంకొంతమంది, అక్కడి కేంద్రం నుంచి కూడా అటువంటి వార్తే రావటం జరిగింది. ఈ ఎన్కౌంటర్లు అందరూ లొంగిపోకపోతే మార్చి 26 నాటికి ఈ ఎన్కౌంటర్లలో అందరినీ తుదముట్టిస్తామని చెప్తున్నారు. అసలు ఎన్కౌంటర్ అంటేనే పరస్పర కాల్పులు, కానీ ఇది ఏకపక్షంగా జరుగుతున్నటువంటి మానవ హననం. అనేక మందిని ఈ సంవత్సరం కాలంలో వందలాది మందిని వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పొట్టను పెట్టుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు తరచూ అంటూ ఉంటాడు, జంగిల్ రాజు కావాలా, సురాజు కావాలా. ఇవాళ సురాజు లేదు, సురాజ్యం లేదు, జంగిల్ రాజ్యం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రళయతాండవం చేస్తూ ఉంది. జంగిల్ రాజ్యంలోనే ఈ విధంగా ఒకరినొకరు చంపుకోవటము, లేకపోతే ఇంకో పేరుతో మరొకరిని చంపటము, ఇవన్నీ ప్రజాస్వామిక దేశంలో జరగవు. ఇది మనది ప్రజాస్వామిక దేశం. చట్టాలు ఉన్నాయి, రాజ్యం వారి చేతుల్లోనే ఉంది, అధికారం వారి చేతుల్లోనే ఉంది. రాజ్యాన్ని, అధికారాన్ని ఉపయోగించుకుని ఎవరైతే నేరస్తులు ఉన్నారో, మావోయిస్టులైనా, నక్సల్స్ అయినా, కమ్యూనిస్టులైనా, మరొక పార్టీ వారైనా, నేరస్తులు ఎవరైనా ఉంటే వారిని చట్టబద్ధంగా శిక్షించవచ్చు. వారిని చట్ట పరిధిలోకి తీసుకుని వారిపైన విచారణ కొనసాగించి తద్వారా వారిని ఏ శిక్షకు అర్హులవుతారో ఆ శిక్షను విధించడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదు. ఇప్పుడు ఆ మధ్య టెర్రరిస్టులు దాడులు జరిగినప్పుడు కూడా, పహల్వా టెర్రరిస్టు దాడులు, వారికి కూడా విరామం ఇచ్చారు తప్పితే మావోయిస్టుల దాడులకి, లేకపోతే మావోయిస్టులపై జరిగే దాడులకి వాళ్ళతో చర్చలకు కానీ ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదంటే మావోయిస్టులన్నా, కమ్యూనిస్టులన్నా వీరికి ఎంత ద్వేషం ఉందో అర్థమవుతుంది. ఆ రోజుల్లో అంటే సమాజం ప్రారంభమైనటువంటి రోజుల్లో, ఆటవిక రాజ్యం విలయతాండం చేస్తున్నటువంటి రోజుల్లో, అప్పట్లో చట్టాలు లేకపోతే నీతి, న్యాయం, ధర్మం అటువంటివి ఉండేవి కాదు. పంటికి పన్ను, కంటికి కన్ను అనే సిద్ధాంతం ఆ రోజుల్లో అమలు చేసేవాళ్ళు. ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు. ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు అమలు చేయటం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. అదేవిధంగా పరస్పర కాల్పులు కాకుండా ఏకపక్షంగా చంపుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్, ఇవి బోటకు ఎన్కౌంటర్లుగా, ఫేక్ ఎన్కౌంటర్లుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఎన్కౌంటర్ల పైన న్యాయ విచారణ తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది. దీనిపైనే కాదు, మొత్తం ఇప్పటి వరకు ఎంతమంది నక్సల్స్ని, మావోయిస్టులు చంపారో వాటన్నిటిపైన కూడా న్యాయ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళని చూస్తే, ఆ బొమ్మలు అవి చూస్తే వాళ్ళని ఏకపక్షంగా కొట్టి చంపినట్టుగా ఫేస్ కనపడుతుంది. కాల్పులు జరిగితే అది ఇంకో రకంగా ఉండేది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసే బొమ్మలు చూస్తేనే, ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తేనే అందరికి సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. ఇది దారుణమైనటువంటి ఈ దేశ వ్యవస్థ ఆ విధమైనటువంటి పద్ధతిలో నడుస్తుంది. ఇవాళ అంతా కూడా మతం పేరుతో ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు వచ్చినాయి. అలాగే ఇంకా ఈ పద్ధతుల్లో మావోయిస్టుల పేరుతో దాడులు, పరస్పర దాడులు జరుగుతున్నాయి. మావోయిస్టులు తప్పు చేసినా మేమేమి అంగీకరించాం. వారిపైన కూడా మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. కానీ
ఒక మావోయిస్టులను ఒక్కళ్ళనే భూతంగా చూపెడుతూ మీరు పరమ పవిత్రులుగా మీకు మీరు భావించుకుంటూ గోత్రా లాంటి ఘటనలు చేస్తూ ఇంకా అనేక ఘటనలకు పాల్పడుతూ బాబ్రీ విధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడుతూ ఇవాళ ఈ దేశాన్ని స్వరాజ్యం వైపు తీసుకెళ్తామని చెప్తున్నటువంటి ఈ పద్ధతులు అంటే ఇవాళ ఓట్లు మీకు రావచ్చు, అధికారంలోకి మీరు రావచ్చు, కానీ ఓట్లు అధికారమే అది శాశ్వతం కాదు. ప్రజలు తీర్పులను ఎప్పటికప్పుడు ఎమోషన్స్ని బట్టి ప్రజలు కొంత దీర్ఘంగా ఆలోచన చేసి ఓట్లు వేసే పద్ధతులు ఉంటాయి, ఎమోషన్స్ బట్టి ఓట్లు వేసే పద్ధతులు ఉంటాయి. ఇవాళ మీరు ఆ ఎమోషన్స్ని బాగా భారీగా నెలకొల్పుతున్నారు, మతం పేరుతోనో ఇంకో దాని పేరుతోనో. గ్రాడ్యువల్గా ప్రజలు అర్థం చేసుకుంటారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే అర్థం చేసుకున్నారు. చావు తప్పి కన్నులు పట్టుపోయినట్టుగా 240 స్థానాలకి మీరు పరిమితం అయ్యారు. చంద్రబాబు, నితీష్ కుమార్ల అండతో మీరు అధికారంలోకి వచ్చారు. మరలా మొన్న జరిగినటువంటి బీహార్ లాంటి ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయంటే అనేక మందిని మీకు ఇష్టం లేని వాళ్ళని ఓట్లు తీసేశారు, ఇష్టం ఉన్నవాళ్ళు ఓట్లు కలిపారు. దానికి లెక్క లేదు, జమ లేదు. దానికి అందుకనే సోషల్ ఆడిటింగ్ తరహాలో ఇవాళ మేధావులు చెప్తున్నారు. సోషల్ పద్ధతుల్లో ఆడిటింగ్ అంటే ఓటర్స్ని ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని. అంటే ఒక్కొక్క బూత్లో ఒక్కొక్క లిస్టు తీసుకుని మన ప్రశాంత్ భూషణ్ ఇటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఒక లిస్టులో ఒక్కొక్క పేరు తీసుకుంటూ చదువుతూ ఉండాలి. అక్కడ అతను ఉన్నాడా లేడా అక్కడ ప్రజలు చెప్పాలి. లేడంటే తీసేయటం, ఇంకో చోటుకి వెళ్ళాడంటే తీసివేయటం, చనిపోయాడంటే తీసివేయటం. అలా కాకుండా ఏకపక్షంగా లక్షల ఓట్లు తొలగించి దానికి మతం పేరుతోనో ఇంకెక్కడి నుంచో వచ్చారనో ఎక్కడి నుంచో వచ్చారని అది ఇవాళ రోజు రోజుకి బయటపడుతున్నటువంటి వాస్తవాలు. ఆ విధమైనటువంటి మీరు ఈ ఓట్లు ఇంకా ఇతర దురాగతాలకు పాల్పడి గెలుస్తున్నారు. సరే, మొత్తంగా అదే కారణం అని నేను చెప్పను, కానీ ల్యాండ్ స్లైడ్ విక్టరీకి మాత్రం ఇవన్నీ కారణాలుగా నేను భావిస్తూ ఉన్నాను. అందువలన ప్రత్యేకించి ఈ ఘటనకు సంబంధించి, మావోయిస్టుల ఘటనకు సంబంధించి ఇమీడియట్గా న్యాయ విచారణ చేయాలి. అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కోర్టులకు హాజరుపరచాలి. అలాగే గాయాలు పాలైనటువంటి వాళ్ళని ఎప్పుడు ఏమో జరుగుతుందో తెలియదు, ఇంకా మిగిలిన వాళ్ళని కూడా చంపడానికి ప్రణాళిక తయారు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇవన్నీ మానుకుని తక్షణం న్యాయ విచారణకు ఆదేశించి ఇకనైనా వాళ్ళతో ఎంతమంది అయినా ఉండని సంప్రదింపులు పిలిచి తద్వారా ఈ దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా తమ పాత్ర వహించాలి. కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా చేయగలపడం చాలా విచారకరం, దురదృష్టకరం. వాళ్ళు కూడా పోలీసు అంటే పోలీసే, ఎక్కడున్న పోలీసే. ఈ పోలీసింగ్ ఒకలాగానే ఉంటుంది, కానీ వాళ్ళు ఒక పంతం బట్టి ఫలాని మార్చి 26 నాడు తీసేస్తామని ఛాలెంజ్ చేస్తే వాళ్ళకి మీరు చేయగలపడం అనేది ఇది దుర్మార్గపూరితమైనటువంటి, నేరపూరితమైనటువంటి, ఆలోచన రహితమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. అంతిమంగా న్యాయ విచారణ చేసి తద్వారా ప్రజలలో కొంతైన న్యాయం ఉందని నమ్మకం కలిగించవలసిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మీ అందరికీ నమస్కారం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.